B for 1962లో అనుకుంటా వీరాంజనేయులు అనే వీరుడు ట్రైన్ గార్డుగా ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఓ వర్షం కురవని సాయంత్రం విశాఖపట్నంలో గూడ్స్ బండెక్కి జెండా ఊపాడు. పొద్దున్నే లేచి చూసేసరికి అదేదో గోవా అంట. ఏ రోజుకైనా వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోవాలని ఫిక్స్ అయ్యాడు. కానీ 6 months లో పెళ్లి పిల్లలు అని బరువు బాధ్యతల మీద పడి సెటిల్మెంట్ స్టోరీ మర్చిపోయాడు. యాక్చువల్ గా మర్చిపోలేదు. ఇలా రిటైర్ అయ్యాడో లేదో వచ్చిన పెన్షన్ డబ్బులతో కొడుక్కి తెలియకుండా గోవాలో హాలిడే హోమ్ కొనేశాడు. దానికి హ్యాపీ హోమ్ అని పేరు పెట్టాడు. ప్రతి వేసవిలో ఫ్యామిలీని తీసుకొచ్చి ఎంజాయ్ చేసేవాడు. చూస్తుండగానే పెళ్ళాం ముసలిదైపోయింది, కొడుకు పెద్దోడైపోయాడు, మనవడు ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. పోన్లే సోలో ట్రిప్